మ్యాక్స్ ఒక చిప్ ముక్క కొరికాడు. వెంటనే నేల కంపించింది. తన బెడ్రూమ్ కిటికీ నుంచి చూసి అతడు షాక్ అయ్యాడు. ఓ మై గాడ్! ఒకే స్నాక్గా మారిపోయింది మొత్తం సిటీ బ్లాక్. ఫిజ్ అతని పక్కనే చప్పున పరిగెత్తింది, రోడ్డుపై జారుతూ. అరే బ్రో, ఆ సోడా క్యాన్ స్కూల్ అంత పెద్దదిగా ఉంది. మ్యాక్స్ భయంతో గొంతులో ఉప్పెరి ఆగిపోయింది. పైకి చూసి ఊహించలేని సైజులో మిన్నంటిన సోడా స్కేస్ క్రాపర్ను చూశాడు. ఒక చిన్న తప్పు అడుగు, చప్పుడు, క్రంచ్. వెంటనే నాచోస్, పర్వతం లాంటి జైంట్ చీజ్ చిప్స్ కుప్ప కూలిపోయింది. మ్యాక్స్, ఫిజ్ ఇద్దరూ ఆ పర్వతం మీద జారిపోతూ కిందికి దూసుకుపోయారు. క్యాండీ అడవి ప్రశాంతంగా ఉంది, కానీ ఒక్కసారిగా తీగలు కదలడం మొదలుపెట్టాయి. వాళ్ళు చివరికి స్నాక్ ల్యాబ్ కి చేరుకున్నారు. కానీ డాక్టర్ క్రంచెన్స్టీన్ చివరి సర్ప్రైజ్ రెడీ పెట్టి ఉన్నాడు. క్రాకర్స్, మార్ష్మెలోస్తో తయారైన జైంట్ స్నాక్ గోలెం. ల్యాబ్ అంతా ఇప్పటి వరకు తయారైన ప్రతి రకం చిప్ వాసనతో నిండిపోయింది. మ్యాక్స్, ఫిజ్ రివర్స్ స్విచ్ కోసం వెతుకుతున్నారు. చివరికి చిప్ సిటీ మెల్లగా చిన్నదైంది. సోడా టవర్ ఆవిరైపోయింది. కానీ ఆ సమయంలో మ్యాక్స్ బెడ్ క్రింద నుంచి ఒక భారీ డక్కారపు శబ్దం ప్రతిధ్వనించింది.